జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ కొడుకుని రమ్మనండి ఇక్కడికి, ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆడు పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. ఈ పంతం నానాజీ అనే వ్యక్తి ప్రజలారా సచ్చి బతికి చెడి సచ్చి బతికి ఏ 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో కాక ఒక్కసారి ఎమ్మెల్యే నాడు కాక ఒక్కసారి మా పల్లెల్లో చెప్తుంటారు ముస్లిముపున తొలి సమర్థని ముస్లిముపున తొలి సమర్థత అని. ఆ ముస్లిముపున తొలి సమర్థ అయినట్టే నువ్వు సచ్చి బతికి 60 ఏళ్ళకో 65 ఏళ్ళకో ఒక్కసారి ఎమ్మెల్యే కాగలిగినావు. నీ ముఖానికి ఒక్కసారి 65 ఏళ్ళకి ఎమ్మెల్యే అయిన నీకు జగన్ను పోటీ చేయమని ఆహ్వానించే స్థాయి ఉందే నీకు? అసలుకు నీ స్థాయి ఉందే ఆ జగన్ను ఆహ్వానించే స్థాయి? ఆ కాకినాడ రూరల్లో మా కన్నబాబన్న కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ సిన్సియర్ హానెస్ట్ అయినటువంటి ఒక కార్యకర్త చాలు నీ మీద పోటీ చేసి 29లో గెలవడానికి. మా తోట త్రిమూర్తులు అవసరంలే, ఆయన గొప్ప హృదయం చేసుకొని పోటీ చేస్తా అని చెప్పినాడు. చేతనైతే నువ్వు రాజీనామా చేసి పోటీ చేయి, ఇప్పుడు నేను పోటీ చేస్తా, ఓడిపోతే శాశ్వత రాజకీయ సన్యాసం అని చెప్పినాడు. అంత కూడా అవసరం లేదు. మా తోట త్రిమూర్తుల్లోనే చాలా బలమైన నాయకుడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చాలు. ఇంత అనవసరమైన మాటలు వాడు జగన్ను పట్టుకొని వాడనడం వీడనడం. ఏమి నీ అహంకారం? ఏమి నీ కొవ్వు? అధికారం ఉందనా? మేము అధికారంలో ఉండాం కాబట్టి మమ్మల్ని ఏం పీకలేరులే, కేసులు పెట్టే మా మీద, ఇవన్నీ ఏం పని చెయ్యవు. నువ్వు మా నాయకుడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడికంటే ఆడికి నిర్దాక్షిణ్యంగా మీరు అవమానకరంగా మాట్లాడితే మీ పార్టీ అధికారంలో చూసే మనుషులం కాదు మేము. స్పష్టంగా చెప్తాను కదా. నాలుక కోసా? మీ మాటలకే నాలుకలు కోసేటి, మేము మాటలకు ఉండవు నాలుకలు కోసేటి. దాని తోడు మళ్ళా దమ్ముంటే ధైర్యం ఉంటే జగన్ వచ్చి పోటీ చేయమని. ఎక్కడ ఏం పంతం? నీకేమైనా రొంతమని అర్థం పడతాం ఉంది ఆ పంతం నీకు? నీ రాజకీయ జీవితమే అంతం 29తో. ఏం పంతం? నీ రాజకీయ జీవితమే అంతం. చూసుకోవాల్సింటే దమ్ముందా జగన్కు? ధైర్యం ఉందా? ఏంద్రని పాసుగులా జగన్కు దమ్ము ధైర్యము? జగన్ దమ్ము ధైర్యం అడగాలంటే నేను ఆ పంతానికి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ పార్టీలో చెప్తాను. ఎవరికైనా సరే జగన్కు దమ్ము ధైర్యం అని పేరు ఎత్తితే, జగన్ దమ్ముగా ధైర్యం కనుక్కోవాలంటే ఢిల్లీని అడుగు. ఎవరిని? ఢిల్లీని అడుగు, చెప్తాది జగన్ ధైర్యం ఏందో. సోనియమ్మని అడుగు. లేదు లేబ్బా అంత దూరం పోలేననుకుంటే నీ కరకట్టను అడుగు, కథలుగా చెప్తాది జగన్ ధైర్యం ఏందో. నీ కరకట్టను అడుగు, మీ బాబును చంద్రబాబు నాయుడును కథలుగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏదో. మేమెందుకు లేబ్బా కాంగ్రెస్ వాళ్ళను తెలుగుదేశంలో అడగాల, మేము జనసేనలో మా పార్టీ కదా అనుకుంటే మీ సనాతనిని అడుగు. ఎవరిని? మీ సనాతనిని అడుగు, చెప్తాడు కథలుగా జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి ధైర్యం గురించి. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే. మీకు లేనిది జగన్కు ఉన్నది అదే. ఆ దమ్మో ధైర్యమే. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి, ఆయనకు దమ్ముందో ధైర్యం ఉందో. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఈడీ, సిబిఐ, పచ్చపత్రిక, ఈవీఎం మిషన్, ఎలక్షన్ కమిషన్, ఇన్ని కలిసి ఒకవైపు, ఆ వైపున ఒక్కడే జగన్. మీ సిగ్గుండాలా? మీకు దమ్ముందా ధైర్యం ఉందా? లేకుంటే జగన్మోహన్ రెడ్డికి దమ్ముందా ధైర్యం ఉందా అనడానికి? కేంద్ర ప్రభుత్వం ఆనాడు సోనియా గాంధీ, రాష్ట్ర ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు, చంద్రబాబు నాయుడు, కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు ఒక సైడు, ఎలక్షన్ కమిషన్ ఆ సైడే, ఈవీఎం మిషన్లు ఆ సైడే, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆ సైడే, సిబిఐ ఆ సైడే. దుర్మార్గమైన వార్తలు రాసే పచ్చ
మీడియా ఆ సైడే. ఇన్ని కలిపి ఒకరి మీదకి వస్తే నిలబడి తలపడినటోడు జగన్, నిలబడి తలపడినటోడు జగన్. మీరేంద్ర స్వామి మీరు? విడిపోతే ఓడిపోతాం కాబట్టి మనం కలిసి ఉండాలని చెప్పి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు మీ పవన్ కళ్యాణ్. బహిరంగ ప్రకటనలు. మనం ముగ్గురం విడిపోతే ఓడిపోతాము అని భయం చేత పోయి చంద్రబాబు నాయుడు ఆలింగనం చేసుకుంటున్నాడు. ఇది ప్రేమతో కరుచుకోవడం కాదు, ఇది భయముతో కరుచుకోవడం మీ పవన్ కళ్యాణ్. నరేంద్ర మోడీ చెడ్డవాడు, దుర్మార్గుడు, జైల్లో పెట్టాలా, ఉగ్రవాది అని చెప్పిన బాబు అదే నరేంద్ర మోడీ పోయి కాళ్ళు పట్టుకున్నాడు. కారణం జగన్ అంటే భయం. జగన్ అంటే భయం. మరి ఈ సరిపోదా జగన్ దమ్ముకు, ధైర్యానికి? నేను ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలకు, రాసి పెట్టుకోండి కావాల్సి ఉంటే. భవిష్యత్ కాలములో దమ్ముకు, ధైర్యానికి మీరు ఏమైతే చెప్తున్నారో, భవిష్యత్ కాలములో ధైర్యానికి, విలువలతో కూడిన రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షిగా నిలబడతాడు చరిత్రలో. ఇది రాసి పెట్టుకోండి. ధైర్యానికి, విలువలతో కూడిన రాజకీయాలకు, భావితరాలు, రాబోయే మన తర్వాత వచ్చే తరాలకు చరిత్ర చూపించే సాక్ష్యమే జగన్. ఇది తథ్యం. కారణం ఇంతమంది కలిసి మీరు ఆయన మీదకి వస్తే ఏ పార్టీతో చెలిమి చేయలే, ఏ జెండాకు జెండా జతగట్టలే, ఎవరికి నాకలే. జైలంటే జైలుకు సిద్ధపడినాడు, ప్రజా సంకల్పం అంటే సిద్ధపడినాడు, ఎమ్మెల్యేలు పోతే సిద్ధపడినాడు, ఓడిపోతే సిద్ధపడినాడు, గెలిస్తే పరిపాలన చేసినాడు, నిన్న ఓడితే మళ్ళా సిద్ధంగా ఉన్నాడు. ఇది కదా ధైర్యం అంటే, ఇది కదా సంకల్పం అంటే, ఇది కదా విలువలతో కూడిన రాజకీయం అంటే. అందుకే చరిత్ర చూపిస్తుంది నేను సాక్ష్యంగా. విలువలతో కూడిన నాయకుడు, ధైర్యానికి ఇతను ప్రత్యక్షమైనటువంటి ప్రతిబింబం అని చెప్పి చూపిస్తుంది. ఈ పంతానికేమో ఏమీ అర్థం కాకుండా మాట్లాడే పరిస్థితిలో పంతం మాట్లాడుతున్నాడు. ఇంకా రెండవది ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ను ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అని ఆ తర్వాత ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేలకు చీరేస్తా అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ను ఒక్క మాట అంట, పవన్ కళ్యాణ్ అని మించి ఒక్క మాట. నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఆయన్ని, ఆ పంతాన్నో అంతాన్నో. సరే కరెక్టే, బాగానే ఉంది, మేము అనము, అంటాము, పక్కన పెడదాము. మీ పవన్ కళ్యాణ్ అనే మాటలు ఏంటయ్యా మమ్మల్ని 18 లేచిన నుంచి 3-4 ఏళ్ళ నుంచి మేము ఒక్క మాట అంటే 4 జీరేచ్చా అన్నావు. మీ వాడు ఒక 100 అనినాడు. చెప్పాలనా? 100 ఆ నా కొడుకు. ఏది ఆ నా కొడుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఈ నా కొడుకు, ముండా కొడుకులు, కొట్టండి, తిట్టండి, తోలు తీస్తా, తాట తీస్తా, నార తీస్తా, చెప్పులతో కొడతా, బోసిడీకే తరిమి కొడతా, గుడ్డలు తీసి కొడతా, కడ్రాయడ్తో చంద్రశేఖర్ రెడ్డి నిలబెడతా, వైసీపీ గుండా నా కొడకల్లారా. ఈ సాలవని బహిరంగ సమావేశంలో చెప్పు తీసుకొని చేతిలో పట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా చెప్పుతో కొడతా అని చెప్పి మాట్లాడినాడు. ఇవన్నీ కరెక్ట్ మాటలేనా పంతం? ఏం పంతం, ఇన్ని కరెక్ట్ మాటలేనా? మరి పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే నువ్వు నేలకు వచ్చానంటివే. మరి ఇన్ని మాటలు మమ్మల్ని వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే మేమేమేం కొయ్యాలి? మిమ్మల్ని 4-1 వచ్చి సరిపోదు, ఇంకా కొయ్యాల్సిన శానాడాయి. నీ ఇష్టానుసారం వికారంగా అధికారంలో ఉన్నాం కదని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నీ ఇష్టానుసారం నువ్వు దుర్భాషలాడితే గమ్మును ఉంటాం అనుకునేవు నువ్వేమన్నా? మేము కూడా తాట ఒలిచేది తెలుసు మాకు కూడా. మీరేమని అనుకుంటారేమో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు నాయకుడు, పవన్ కళ్యాణ్ పార్టీకి పవన్ కళ్యాణ్ నాయకుడని, అట్లనే జగన్మోహన్ రెడ్డి మాకు నాయకుడని. కాదు, బాగా చెప్తానా వినండి మీరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నాయకుడు మాత్రమే కాదు, మీకు మాత్రమే మీ పార్టీ అధినేత నాయకుడు. మాకు మా జగన్ నాయకుడు కాదు.
జగన్ మా గుండె, జగన్ మా గుండె. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు జగన్ నాయకుడు కాదు, గుండె. ఈ గుండె చప్పుడే మా ప్రయాణం. ఈ గుండె చప్పుడునే మీరు ఆపాలని ప్రయత్నం చేస్తే మా ఎదురుకు దేవుడే వచ్చి నిలబడినా సరే కలబడే మనస్తత్వమే మాది. మీ ఇష్టానుసారం జగన్ మాట్లాడితే పడిపోవాలనుకుంటున్నారా మీరేమన్నా? ఏంది మీ పవన్ కళ్యాణ్ ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. చెగువీర పేరు చెప్పినాడు, బానిస బతుకుతున్నాడు. అసలు చెగువీర పేరు ఎత్తి బానిస బతకడం అంటే క్వైట్ ఆపోజిట్. సనాతన ధర్మం అంటాడు, 4 పెళ్ళిళ్ళు అంటాడు. కంప్లీట్ సనాతన ధర్మానికి విరుద్ధం. నన్ను ఒక్కసారి సీఎం చేయండి, రాష్ట్రాన్ని శేషశ్యామలు అంటాడు. మనకు సీఎం పదవి వద్దు, 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడుకు బానిసగా ఉన్నామంటాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ నాయకుడిగా పెట్టుకొని నాయన పంతం నీకే మాటలు వచ్చే సింహం లాంటి మనిషి జగన్ను పెట్టుకునే మాకు ఇంకెన్ని మాటలు రావాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇప్పటికైనా మంచిది అనేది నా ఉద్దేశం.